ఇలా రండి. వాట్సాప్ నిన్న సాయంత్రం 5 కొత్త ఫీచర్స్ని యాడ్ చేసింది. ఇవి నేను చెప్తాను, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి, చాలా బాగా ఉపయోగపడతాయి. వీలైతే ఒక లైక్ కొట్టండి, కొత్త వాళ్ళైతే దయచేసి ఫాలో కూడా కొట్టండి. ఒకటి, ఇక మీద మీకు చాట్ ట్రాన్స్ఫర్ అనేది ఆండ్రాయిడ్ టు ఐఓఎస్ కానీ ఐఓఎస్ టు ఆండ్రాయిడ్ కానీ ఇంకా ఫాస్ట్గా సీమ్లెస్గా వితౌట్ లూజింగ్ ఒక సింగిల్ ఇమేజ్ కానీ ఒక మెసేజ్ కానీ పోకుండా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకునే లేటెస్ట్ అప్డేట్ని తీసుకొచ్చారు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కొన్నిసార్లు చాట్లు మిస్ అవుతూ ఉంటాయి, ఇమేజ్లు మిస్ అవుతూ ఉంటాయి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ రెండోది ఫైనల్గా ఐఓఎస్లో కూడా ఇక మీద మీరు 2 అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు, జస్ట్ లైక్ ఆండ్రాయిడ్. ఇది ఇంతకుముందు ఉంది అండ్ ఐఓఎస్కి కొత్తగా తీసుకొచ్చారు. అంటే దీంట్లో మీరు 2 డిఫరెంట్ నెంబర్లు సింగిల్ వాట్సాప్లో యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ 3, మేనేజ్ స్టోరేజ్ అనేది ఇప్పుడు ఇంకా చాలా సూపర్గా తీసుకొచ్చారు. పెద్ద లార్జ్ ఫైల్స్ ఉంటాయి, వాటిని డిలీట్ చేసుకోవాలంటే ఎవరి చాట్లో ఉన్నాయో మనకి దొరకవు కదా. ఇక మీద మీరు మేనేజ్ స్టోరేజ్లోకి వెళ్తే అక్కడ ఇండివిజువల్ చార్ట్స్లో ఎంతెంత స్టోరేజ్ ఉందనేది క్లియర్గా చూపిస్తుంది. దాంట్లో లార్జ్ ఫైల్స్ మనకు చూపిస్తూ ఉంటుంది. కావాలనుకుంటే అవి రిక్వైర్మెంట్ లేనివి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ స్టోరేజ్ అనేది చాలా సేవ్ అవుద్ది, డ్రైవ్ స్టోరేజ్ కూడా చాలా సేవ్ అవుద్ది అనమాట, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ యూస్ఫుల్ ఫీచర్ అనమాట. ఇక 4వది స్మార్ట్ స్టిక్కర్ సజెషన్స్. మనం ఏదైనా ఇమోజీస్ టైప్ చేసాం అనుకోండి చాట్లో, దానికి తగ్గట్టుగా స్టిక్కర్ని కూడా సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా కొత్తగా తీసుకొచ్చారు. అండ్ 5వది మీకు స్మార్ట్ ఏఐ రిప్లైస్ తీసుకొచ్చింది, అలాగే స్మార్ట్ ఏఐ ఎడిటర్ని తీసుకొచ్చింది. బట్ ఈ 2 ఫీచర్స్ మాత్రం ప్రజెంట్గా లైవ్ అవ్వలేదు, నేను చెక్ చేశాను. అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో పీపుల్ రిమూవ్ చేసుకోవచ్చు, స్టేటస్లో కానీ చాట్లో కానీ ఫోటోలు పంపిస్తున్నప్పుడు. అలాగే మనకి ఎవరైనా మెసేజ్ చేస్తే వాళ్ళకి తగ్గట్టుగా స్మార్ట్ రిప్లై కూడా సజెస్ట్ చేస్తుందంట, బట్ అది ఇంకా లైవ్ అవ్వలేదు. సో ఈ 5 ఫీచర్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నచ్చితే